ప్రైజ్ లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశము ఏంటి అంటే మనము ప్రేమింపకూడనివి ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. మనము ప్రేమింపకూడనివి ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. మొదటిగా మనము చూసినట్లయితే కీర్తన 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనము చూద్దాము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మనం ఈ లోకంలో వేటిని ప్రేమించకూడదు అంటే ఇక్కడ వ్యర్థమైన దానిని మనము ప్రేమించకూడదు, వ్యర్థమైన దానిని మనము ప్రేమించకూడదు. దేవునికి ఇష్టము కాని అన్నీ కూడా వ్యర్థమైనవి ఉంటున్నవి. దేవుడికి ఇష్టమైనవి, ఇష్టము కానివన్నీ కూడా వ్యర్థమైన ఆలోచన ఉంటుంది. కనుక వ్యర్థమైన దానిని మనము ప్రేమించకూడదు. రెండవదిగా చూసినట్లయితే మనము హోషేయ 4వ అధ్యాయము 18వ వచనము. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమించుదురు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. సిగ్గుమాలినటువంటి అవమానకరమైనటువంటి దానిని మనము ప్రేమించకూడదు. సిగ్గుమాలినటువంటి దానిని, అదేవిధంగా అవమానకరమైన దానిని మనము ప్రేమించకూడదు. మూడవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనము చూద్దాము. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఇక్కడ మనము చీకటిని ప్రేమించకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. వారి యొక్క క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించిరి అని. కనుక మనము చీకటిని ప్రేమించకూడదు. నాలుగవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనము చూద్దాము. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మన యొక్క ప్రాణమును మనము ప్రేమించకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. తన యొక్క ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనునని వాక్యము మనకి బోధిస్తుంది. లోకంలో తన ప్రాణమును దేశించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మన ప్రాణమును మనము ప్రేమించకూడదు. ఐదవదిగా మనము చూసినట్లయితే 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనంను అడ్డగించును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. దుర్నీతి వలన కలుగు బహుమానమును మనము ప్రేమించకూడదు. ఇక్కడ చూసినట్లయితే బిలాము బాలాకు యొక్క బహుమానంని అంగీకరించి ఇజ్రాయేలీయులను శపించుటకు బయలుదేరినప్పుడు యెహోవా దూత అతన్ని చంపుటకు అడ్డంగా వచ్చినప్పుడు నోరు లేనటువంటి గార్ధబము మానవ స్వరంతో మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కనుక మనము బహుమానముల కొరకు దుర్నీతి వలన కలుగు బహుమానమును మనము ప్రేమించకూడదు. ఆరోదిగా మనము చూసినట్లయితే 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకము నైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మనము ఈ లోకమును మరి అదేవిధంగా లోకంలో ఉన్న దేనిని కూడా మనము ప్రేమించకూడదు. ఒకవేళ ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమించినట్లయితే దేవుడి యొక్క ప్రేమ మనలో ఉండదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని వాక్య భాగము మనకి బోధిస్తుంది. కనుక లోకమును మరి అదేవిధంగా లోకంలో ఉన్న దేన్ని కూడా మనము ప్రేమించకూడదు.
ఏడవదిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారతికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నొందురు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మనము అబద్ధమును ప్రేమించకూడదు. దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది, అబద్ధమును మనము ప్రేమించకూడదు. కనుక మనం ఈ లోకంలో వేటిని ప్రేమించకూడదు అంటే వ్యర్థమైనటువంటి వాటిని ప్రేమించకూడదు. దేవునికి ఇష్టము కానివి, దేవుని సంబంధమైనవి కానీ అన్నీ కూడా వ్యర్థమైనవై ఉంటున్నవి. కనుక మనము వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదు. అదేవిధంగా సిగ్గుమాలినటువంటి అవమానకరమైనటువంటి వాటిని మనము ప్రేమించకూడదు. అదేవిధంగా మనము చీకటిని ప్రేమించకూడదు. అదేవిధంగా మన ప్రాణమును కూడా మనము ప్రేమించకూడదు. దుర్నీతి వలన కలుగు బహుమానములను కూడా మనము ప్రేమించకూడదు. అదేవిధంగా లోకంను మరియు లోకంలో ఉన్న వాటిని కూడా దేన్ని కూడా మనము ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ మనలో ఉండదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. అదేవిధంగా మనము అబద్ధమును ప్రేమించకూడదు. ఇంతకాలము మనము ఒకవేళ వ్యర్థమైనటువంటి వాటిని, అదేవిధంగా సిగ్గుమాలిన అవమానకరమైనటువంటి వాటిని, చీకటిని, అదేవిధంగా మన ప్రాణమును, దుర్నీతి వలన కలుగు బహుమానమును, అంత మాత్రమే కాకుండా లోకమును, అదేవిధంగా లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా, అదేవిధంగా అబద్ధమును మనం ఒకవేళ ప్రేమించినట్లయితే ఇదే మనకి రక్షణ దినము, ఇదే మనకు శుభదినము, ఇదే దేవుని యొక్క హెచ్చరికగా మనము భావించి మనలను మనము వీటన్నిటిని ఒకవేళ ప్రేమించిన ఎడల వీటన్నిటిని కూడా ఈ రోజు నుంచి మనము మానివేసి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉందాము. దేవుణ్ణి మాత్రమే ప్రేమించేటువంటి వారంగా ఉందాము. వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా, అదేవిధంగా సిగ్గుమాలిన అవమానకరమైనటువంటి వాటిని మనము ప్రేమించకుండా, చీకటిని ప్రేమించకుండా, మన ప్రాణమును మనము ప్రేమించకుండా, దుర్నీతి వలన కలుగటువంటి బహుమానములను మనము ప్రేమించకుండా, లోకంను అయినను లోకంలో ఉన్న వాటినైనను మనము ప్రేమించకుండా, అబద్ధమును మనమును ప్రేమించకుండా, దేవునికి ఇష్టానుసారంగా మనము జీవించుటకు, మనము వెలుగు సంబంధముగా వెలుగును ఇష్టపడేటువంటి వారంగా, తండ్రి ప్రేమ మన యందు నిలిచి ఉండునట్లాగా మనమందరం కూడా జీవిద్దాము. ఈ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయునుగాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.